పరిస్థితులన్నీ బాగున్నట్టే కదా? అందులో డౌటేం లేదొదినా. అయితే పనిలో పనిగా నీ పెళ్లి కూడా చేసేస్తే సరిపోతుందిగా. మమ్మల్ని ఏడిపించింది చాలు. ఇకనైనా మా కష్టాలు తీర్చి మమ్మల్ని ఒక్కటి చెయ్యి చాలు. ఏ ఎందుకు చూడకూడదు? నువ్వు చూడకూడదు, నువ్వు చూస్తే తట్టుకోలేవు. వదినా, ఊరుకో వదినా, ప్లీజ్ వదినా. అందుకే వద్దన్నాను. తగిన శాస్తి జరిగింది. మా అమ్మ నాన్న విషయంలో నేను చేసిన తప్పులకి అన్న మాటలకి తగిన శిక్ష వేశారు. కన్న వాళ్లే బతుకుండగానే నాకు దినం చేస్తున్నారంటే నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకెవరుంటారు? వదినా, ప్లీజ్ వదినా, ఏడవకండి ప్లీజ్. కన్న వాళ్లే ఇలా చేయడం ఏంటో వదినా. తప్పులేదు, వాళ్ళ తప్పులేదు. ఇదంతా నా తలరాత. వదినా, ప్లీజ్ వదినా, ఏడవకండి. ప్లీజ్ వదినా, బాధపడకండి వదినా, ఊరుకో వదినా. వెంకట్, అమ్మా, క్యారేజ్ ఎవరికి? ఊర్మిళ తీసుకురమ్మందా? ఇది అమ్మగారికి కాదమ్మా. మరి మన ఫామ్ హౌస్ లోకి కొత్తగా ఒక అయ్యగారు వచ్చారమ్మా. ఆయనకి. ఫామ్ హౌస్ కొచ్చారా? ఎవరు? అదేనమ్మా, సత్యగారు. సత్యనా? మన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడా? అవునమ్మగారు. అయ్యగారు ఇక నుంచి ఇక్కడనే ఉంటారు, జాగ్రత్తగా చూసుకోమని ఊరిమలమ్మగారు చెప్పారమ్మా. అలాగా, సరే, జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. సత్య ఫామ్ హౌస్ లో ఉండడమేంటి? ఇల్లుంది కదా. ఓం శతమానం భవతి శతాయుః పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏమ్మా, బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు మా పెళ్లి రోజు. స్వామి వారికి అర్చన చేయించాలని వచ్చాను. అలాగా, శుభం. పేరు గోత్రం చెప్పమ్మా. పైడిపాల గోత్రం సత్యప్రసాద్ సావిత్రి. పైడిపాల గోత్రోద్భవస్య సత్యప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని సావిత్రి నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం తత్పురుషాయ విద్మహే సీతాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. సాత్యనారాయణ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. సావిత్రి, బావున్నావా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బావున్నాం. ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి రావచ్చు కదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసార్థికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే. చిరకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. పెళ్ళయ్యాక మొదటి పెళ్లి రోజు అనుకుంటాను.
మీ వారితో పాటు రావాల్సిందమ్మా. పెళ్లి రోజా? చెప్పలేదేంటి సావిత్రి? పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. అర్చన జరిపించండి. అలాగేనమ్మా. ఎవరి పేరు మీద జరిపించాలమ్మా? మంచి వాళ్ళందరూ బాగుండాలని జరిపించండి. అలాగే. పెళ్లి రోజు అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చుంటే బాగుండేది కదా. ఆయన ఊళ్ళో లేరండి, క్యాంపుకు వెళ్లారు. లేదంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. సత్య గారు. సత్యనా? మన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడా? సత్య గెస్ట్ హౌస్ లో ఉంటే క్యాంపుకి వెళ్ళాడంటుందేంటి? ఆయనుంటే నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఎందుకిలా అబద్ధం చెప్తుంది? ఇద్దరి మధ్య ఏదో జరిగింది. భర్త గురించి ప్రతి భార్య గొప్పగానే చెప్తుంది. అంత ప్రేమున్నప్పుడు పెళ్లి రోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. చాలా ముఖ్యమైన పని అయ్యుంటుందండి, లేదంటే వచ్చేవారే. తప్పుగా అనుకోవద్దు. సత్య నువ్వు హ్యాపీగానే ఉంటున్నారు కదా. అలాంటి అనుమానం వచ్చిందేంటండి? అంటే కామన్ గా భార్య మొదటి పుట్టినరోజుకి, మొదటి పెళ్లి రోజుకి ఏ భర్త ఎంత బిజీగా ఉన్నా తోడు రాకుండా ఉండడు. అందుకే అలా అడిగాను. అయ్యో, పెళ్లి రోజుకు రాలేదని ఆయన ప్రేమని అనుమానించకండి. ఆయనకి నేనంటే ప్రాణం. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నేను అడిగింది కాదని ఎరగరు. అదాయనకిష్టం లేనిదైనా నాకోసం ఇష్టపడతారు, ఇచ్చేస్తారు. చాలా మంది అందాన్ని ఇష్టపడతారు, ఆస్తిని ఇష్టపడతారు. కాని ఆయన నా కోసం కష్టాన్ని కూడా ఇష్టపడతారు. అంతకన్నా నా భర్త ప్రేమ గురించి ఏం చెప్పమంటారు? పెళ్లి రోజుకి రాలేదని ఆయన గురించి తప్పుగా అనుకోకండి. చాచా, నేను క్యాజువల్ గా అడిగాను. వస్తానండి. ధర్మగారిని అడిగానని చెప్పండి. అలాగే. పూజారి గారు, వస్తాను. అలాగేనమ్మా. పూజారి గారు, బంగారం లాంటి అమ్మాయి అమ్మా. కాకపోతే ఈ మధ్య ఏదో జరిగింది. అందుకే మున్పటి కళ ఆ అమ్మాయిలో లేదు. ఏం జరుగుంటుంది పూజారి గారు? ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఒకరోజు ఊర్మిళ గారు ఆ అమ్మాయి ఇదే గుళ్ళో ఏదో మాట్లాడుకున్నారు. తమరి ఆడపడుచు గురించి తప్పుగా చెప్తున్నాను భావించొద్దు. ఊర్మిళ గారు ఏదో విషయం గురించి ఆ అమ్మాయితో చాలాసేపు వాదించారు. చివరికి ఒట్టు కూడా వేయించుకున్నారు. తాళిబొట్టు కూడా తీసి ఇవ్వనటం నేనైతే విన్నాను. అప్పటి వరకు మహాలక్ష్మిలా కళకళలాడిన పిల్ల ఆ రోజు నుంచి ఇదిగో ఇలా కృషించుకుపోయింది. విషయం తేలకుండా ఒకరిని నిందించకూడదు, కానీ నాకెందుకో ఆ అమ్మాయి అలా అయిపోవడానికి ఊర్మిళ గారే కారణం అనిపిస్తుంది. అమ్మా, తీసుకోండి. వస్తాను పూజారి గారు. పేరు గోత్రం చెప్పు బాబు. సందీప్, హరిదశ గోత్రం. హరిదశ గోత్రోద్భవస్య సందీప్ నామధేయస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం తత్పురుషాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి. నమస్తే అమ్మగారు. సత్య గారు ఎక్కడా? లోపల ఉన్నారమ్మా. సరే, పని చూసుకో. అలాగేనమ్మా. సత్య గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఎనీహౌ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓహ్, థ్యాంక్స్ అండి. నా పెళ్లి రోజని మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి? మీరు పనిచేస్తుంది మన ఆఫీస్లోనే కదా.
చిన్న పని మీద ఇటుగా వెళ్తూ మీరిక్కడే ఉన్నారని తెలిసొచ్చాను. ఆ, అంటే అనుకోకుండా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఉహుం. మీరు ఉండడం ప్రాబ్లం కాదులేండి. పెళ్లి రోజు కదా, హాయిగా సావిత్రితో అలా బయటికి వెళ్లాల్సింది పోయి ఇక్కడున్నారేంటి? ఆ, సావిత్రి ఊళ్ళో లేదండి, పుట్టింటికి వెళ్ళింది. ఆయన ఊళ్ళో లేరండి, క్యాంపుకు వెళ్లారు. లేదంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. పుట్టింటికి వెళ్ళిందా? అదేంటి? ఆ, పుట్టింటికి వెళ్ళడంలో తప్పే ఉందండి. తప్పని కాదు, పెళ్ళయ్యాక మీ మొదటి పెళ్లి రోజు కదా, మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎలా వెళ్ళిందా అని. ఆ, అంటే ఇంటి దగ్గర వాళ్ళకి బాలేదంటే తప్పనిసరి వెళ్ళిందండి, లేదంటే వెళ్ళేది కాదు. ఓ అలాగా? సర్లేండి, బాలేనప్పుడు తప్పదు కదా. మీకు ఇక్కడెలా ఉంది? ఇబ్బందేం లేదు కదా? ఆ, లేదండి. సరే, ఉంటానండి. అలాగేనండి. అక్కడ సావిత్రి ఒంటరిగా ఉంది. భర్త ఏడి అంటే క్యాంపుకి వెళ్ళాడంది. ఇక్కడ భార్య పుట్టింటికి వెళ్ళిందని సత్య ఒంటరిగా ఉంటున్నాడు. పెళ్లి రోజు కూడా ఊర్లో ఉండి కలుసుకోకుండా విడివిడిగా ఉన్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఊర్మిళ ఏదో పెద్ద సమస్యనే క్రియేట్ చేసిందనమాట. ఇంత ఉదయాన్నే వదిన ఎక్కడికెళ్ళింది? గుడికెళ్ళావా వదినా? చెప్పుంటే నేను వచ్చేదానిగా. అంత ఉదయాన్నే నిన్ను లేపటం ఎందుకని లేపలేదు. ఏంటొదినా ఈరోజు విశేషం? ఏం లేదు, వెళ్ళాలనిపించింది, వెళ్ళొచ్చాను అంతే. టీ తాగుతావా? పెట్టొదినా, తాగుదాం. మహాలక్ష్మి, ఫోన్ ఎవరో చూడు. చూస్తాను. పెళ్లి రోజు శుభాకాంక్షలే. మీరిద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పెళ్లి రోజా? మరి వదిన చెప్పలేదేంటి? హలో, మ్యారేజ్ డే విషెస్ చెప్తే మాట్లాడవేంటి? వినిపించట్లేదా? పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్. సత్య ఉంటే ఇవ్వు, తనకి విషెస్ చెప్తాను. లేరు. పెళ్లి రోజున ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్లారు? క్యాంపుకు వెళ్లారు. అవునా? ఇంకేంటి, ఎలా ఉన్నావు? బావున్నాను. సత్య నువ్వు బానే ఉన్నారుగా? బావున్నాం. పనుంది, ఉంటాను. పెళ్లి రోజున ఒక్క మాట చెప్పలేదేంటోదినా? చెప్పుంటే ఏదైనా మంచి గిఫ్ట్ తెచ్చేదాన్ని కదా. ఆయన ఎలాగో ఊర్లో లేరు కదా, అందుకే చెప్పలేదు. హ్యాపీ మ్యారేజ్ డే వదినా. థ్యాంక్స్. ఏమైంది వీళ్ళిద్దరికి? ఎందుకు ఒకలా బిహేవ్ చేస్తున్నారు? ఏంటదిరా, గుడికెళ్ళొస్తున్నారా? అప్పుడప్పుడు అలా గుడి వరకు వెళ్ళొస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదం తీసుకో.
మర్చిపోయాను, గుళ్ళో సావిత్రి కనిపించింది. అవునా? ఏమంది వదినా? ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అంట కదా. అవును, వాళ్ళ మ్యారేజ్ డే నాకు బ్లాక్ డే. గుడికొచ్చి పూజ చేయించింది. కాని తన మొహంలో ఆ రోజు మన ఇంటికొచ్చినప్పుడున్న కళ ఈ రోజు లేదు. ఎందువల్లంటావ్? నీకేమైనా ఐడియా ఉందా? ఏముంటుంది వదినా? మనసు బావుంటే కదా మనిషి బావుండేది. అదేంటి? మనిషి అన్న తర్వాత కొన్ని పద్ధతులుండాలి. అదే ఆడపిల్ల అన్న తర్వాత ఇంకా పద్ధతిగా ఉండాలి. సావిత్రి పద్ధతికేం బానే ఉంటుందే. బాగానే ఉంటుంది, కానీ ఉండాల్సిన దగ్గర ఉండాలిగా. అంటే ఏమైంది ఊర్మిళ? ఏవైంది అంటే తన గురించి మరోలో చెప్పడం బావుండదులే వదినా. ఎంతైనా సత్య భార్య కదా. బయట వాళ్ళకి చెప్పడం బాగోదు. నాకు చెప్పడానికి ఏమైందమ్మా? చెప్పు. అంటే అది ఈ మధ్య సత్యకి సావిత్రికి మధ్య రిలేషన్ అంత బాలేదు వదినా. ఆ రోజు బాగానే ఉన్నారుగా, ఇంతలో ఏమైంది? సావిత్రికి పెళ్లి కాకముందే చంద్ర అనే అతనితో లవ్ అఫేర్ ఉంది. అప్పట్లో ఏం జరిగిందో ఏమో, అతన్ని కాదని సత్యని పెళ్లి చేసుకుంది. ఈ మధ్య మళ్ళీ చంద్ర కలిశాడంట. పాత ప్రియుడు కలిసేసరికి అతన్ని మర్చిపోలేక సత్యకి దూరం కావాలని చూస్తుంది సావిత్రి. అవునా? సావిత్రి అలా చేస్తుందంటే నమ్మబుద్ధి కావడం లేదు ఊర్మిళ. నేను నమ్మలేకపోయాను వదినా. కాని సత్య తన బాధలన్నీ నాతో చెప్పుకుంటాడు కాబట్టి నాకీ విషయం తెలిసింది. మొదట సావిత్రి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. కాని పెళ్ళయ్యాక ఇలా ప్రవర్తిస్తుందని తెలిసాక తనతో మాట్లాడాలంటేనే అదోలా ఉంటుంది. ఏదో సత్య కోసం కనిపిస్తే అంటే అంటనట్లు ఉంటున్నాను, కానీ లేదంటే మొహం కూడా చూడను. విషయం తెలిసిందిగా, నువ్వు తన గురించి అంతగా పట్టించుకోవద్దు వదినా. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎగతాలు చేసింది చాలండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. అవుతానులే గాని అంతకన్నా ముందు కాసేపు ప్రేమించుకో. వెళ్ళి స్నానం చేసిరండి. సాయంత్రం వరకు ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. నా భార్య ఇంత అందమైందని ఈరోజే నాకు తెలిసింది. భర్త కష్టమైతే భార్య ఓదార్పు కావాలి. అదే భర్త సంతోషమైతే భార్య సంబరం కావాలని మా బామ్మ ఎప్పుడూ చెప్పేది. సరిగ్గా అలాంటి భార్య నా జీవితంలోకి వచ్చింది. నేను చాలా అదృష్టవంతుడి సావిత్రి. మనసులు విడిపోయి మనుషులు కలిసున్న ప్రయోజనం ఉండదు. అందుకే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మనం విడిపోక తప్పదు. నాకు నచ్చిన దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి నా దారికి అడ్డం రాకండి. మనం దూరం అయితే నేను సంతోషంగా ఉంటాను.
పెళ్లి రోజు పలకరించి రమ్మని నేనే పంపాను. పలకరించే అవకాశం లేకుండా నేనే చేశాను. ఈ పెళ్లి రోజు వాళ్ళది కాదు, మాది.